కులం బంగారం అడిగితే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ उसके रेडी 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 कुलम बंगारम अडिगिते स्क्रोलिंग पंपिंचे कुलम बंगारम अडिगिते कुलम बंगारम अडिगिते प्रशासन नायकत्व वर्धिल्लाले जय केसीआर जय केसीआर प्रशासन नायकत्व वर्धिल्लाले प्रशासन नायकत्व वर्धिल्लाले सीएम 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 कांग्रेस पार्टी एक तमाशा अच्छा है అయితే నేను అక్కడ ఈ ప్రాంత ఎమ్మెల్యేగా ఈ ప్రాంతంలోని ఆడబిడ్డలు ఓట్లేస్తే గెలిచిన ఎమ్మెల్యేగా నా బాధ్యత ఉంటుంది కాబట్టి ఎన్నికలప్పుడు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు ఈరోజు తీసుకుంటే ₹1,00,000 చెక్ వస్తుంది కళ్యాణ లక్ష్మిలా, వచ్చే నెల తీసుకుంటే తులం బంగారం కూడా వస్తుంది ఇందిరమ్మ రాజ్యం వచ్చినాక అని చెప్పినాడు. వచ్చే నెల అన్న ముఖ్యమంత్రి ఇవాళ ఇందిరమ్మ రాజ్యం వచ్చి 16 నెలలు అయింది. 16 నెలల్లో కూడా ఒక్క కళ్యాణ లక్ష్మి చెక్ తోటి ఒక తులం బంగారం కూడా ఇవ్వలేదు. నేను అదే ఇవాళ అడిగిన మంత్రిని, అయ్యా మీ ముఖ్యమంత్రి చెప్పిండు కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం ఇస్తా అన్నాడు, దాంతో పుస్తకాలు చేయించుకోవచ్చు ఆడవాళ్ళు అన్నాడు. మరి వాళ్ళ 16 నెలలు అయింది, ఇంకా తులం బంగారం ఏమైంది అని అంటే ఆయన సమాధానం ఇస్తూ మాట్లాడతాడు, అప్పులైనాయి మేము ఇయ్యలేకపోతున్నాం, తులం బంగారం హామీ ఇయ్యలేకపోతున్నాం అన్నాడు. 2,500 ప్రతి మహిళకి ఇస్తామో అన్నారు. అట్లనే 2,500 ప్రతి మహిళకి ఇస్తామన్నారు. 4,000 రూపాయలు పెన్షన్ వేస్తాము వృద్ధులకు, బీడీలు చేసి అక్కా చెల్లెళ్లకు అన్నారు. అదేమైంది అని అడిగిన. అట్లనే రైతు బంధు ఈ నియోజకవర్గంలో 51,000 మంది రైతులు ఉంటే 21,000 మందికే వచ్చింది, 30,000 మందికి రాలేదు. రైతు బంధు ఏమైంది అని అడిగినాం. రైతు భరోసా మార్చి 31 లోపల టకీ మన అందరికీ పడుతుంది అన్నాడు ముఖ్యమంత్రి. ఇలా మార్చి 31 అయిపోయి ఇలా 15 రోజులు అయిపోయింది, ఇంకా 4 ఎకరాలలో కూడా చక్కగా వల్లే. ఇదేమైంది అని అడిగినాం. ఇవాళ అన్నిటికీ ఆయన మంత్రి అంటాడు అప్పులైనాయి, పిండి తీరు రొట్టె మేము ఇయ్యలేకపోతున్నాం అన్న మాట మాట్లాడతాడు. నేను మళ్ళీ మైక్ తీసుకొని అడిగినా, అప్పులు అవుతున్న సంగతి ప్రతి సంవత్సరం మేము బడ్జెట్ లో పెట్టినాం. అప్పుడు మీ తరఫు నుంచి బట్టి విక్రమార్క శ్రీధర్ బాబు ఉన్నాడు. అప్పుడు తెలియదా మీకు? తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఓట్లు దండుకోవటానికి మోసపు మాటలు చెప్పిర్రు, నమ్మిచ్చిర్రు. అందుకే ఇప్పుడు ఎగబెడదామని చూస్తున్నారు అప్పుల పేరిట అని చెప్పి నేను నిలదీసిన. ఆయనని నిలదీసినందుకు బయట మా కార్యకర్తలు ఉంటే పోలీసులు లాఠీ చార్జ్ చేసిర్రు, దెబ్బలు తాకినాయి ఒక్కొక్క పిల్లగాళ్ళకు. నేను ఈ సందర్భంగా మేమేమి
మంత్రి కారు కట్టడం పోలేదు, మంత్రికి వ్యతిరేకంగా ఒక మాట మాట్లాడలేదు. మేము సభ్యతగా సంస్కారంగా నడుచుకున్నాం. సభ్యతగా సంస్కారంగా నడుచుకుంటే మాకిచ్చిన వీళ్ళు ఏంటంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పోలీసు లాఠీ చార్జ్, ఈ పోలీస్ లాఠీ చార్జ్లకు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. ఈ మీ ఉడత బెదిరింపులకు భయపడ్డాడు ఎవరు లేడు ఇక్కడ. నేను ఇక్కడ కూర్చున్న రా చేతుల్లో నన్ను లాఠీ చార్జ్. నువ్వు ఎంతమంది పోలీసుల లాఠీ చార్జ్ చేయించినా తులం బంగారం అడగక మానము. 2500 మహిళలకు ఇచ్చేదానిక మేము అడగకుండా ఉండము. రైతు రుణమాఫీ మొత్తం అయిందానిక మిమ్మల్ని నిలదీస్తాం. రైతు భరోసా మొత్తం ఇచ్చిందానిక మిమ్మల్ని నిలదీస్తాం. 4000 రూపాయలు పెన్షన్ పెంచేదానిక, ఆడబిడ్డలకు బీడీలు చేసే అక్క చెల్లెలకు 4000 రూపాయలు పెన్షన్ పెంచేదానిక కూడా నేను నిలదీస్తూనే ఉంటాం. నీ లాఠీ దెబ్బలకు బెదిరేటోడు ఎవరు లేడు అని చెప్పి నేను ఖబర్దార్ కాంగ్రెస్ గవర్నమెంట్, ఖబర్దార్ స్థానిక కాంగ్రెస్. మీ ప్రతిరోజు ఎవ్రీడే ఇస్ నాట్ సండే బుక్ లో రాస్తున్నాం పోలీస్ అధికారులది. ఎవరైతే చట్టాన్ని అతిక్రమించి మా కార్యకర్తలను భయపెట్టాలని చూస్తున్నారో, మా కార్యకర్తలను లాఠీలు దెబ్బలు పెట్టి మమ్మల్ని భయపెట్టాలని చూస్తున్నారో ఆ పోలీస్ అధికారుల పేర్లు రాసుకుంటున్నాం మేము. జాగ్రత్త సుమా. వీడియోలు కూడా అన్ని ఉన్నాయి మా దగ్గర. హ్యూమన్ రైట్స్ కమిషన్ కు పోతాం, కోర్టుకు పోతాం, ప్రజాక్షేత్రంలో పోతాం. మీ సంగతి చూస్తాము. మేమేమైనా తప్పు చేస్తే లాఠీ చార్జ్ జరగాలి. ఏమన్నాం మేము గడ్డం కూడా పోలే. నేను ఒక మాట కూడా చెడుగా మాట్లాడలే. ఎవరు కూడా ఏమనలే. తులం బంగారం ఫ్లెక్సీలు పెట్టుకుని చూపిస్తే పట్టుకుంటే తప్ప, తులం బంగారం ఫ్లెక్సీలు పట్టుకుంటే తప్ప అడగద్దా ప్రజల పక్షాన? మేము ఉన్నదే ఎందుకు ప్రతిపక్షం? బరాబర్ అడుగుతాం. మీరు ఎంతమందిని కొట్టినా ఏం చేసినా మా కార్యకర్తలు భయపడ్డాడు వాళ్ళు లేడు ఇక్కడ. ఒక్కొక్కడు ఒక సింహం లాగా ఉన్నాడు. ఏమనుకుంటున్నారు మీ సంగతి చూస్తాం. మేము ఇన్ని రోజులు శాంతిగా ఉన్నాం, మిమ్మల్ని గౌరవించినాం, చట్టాన్ని కూడా గౌరవించినాం. మీరు చట్టాన్ని అతిక్రమిస్తే మాకు మార్గాలుంటాయి, మాకు కూడా అన్ని తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా మీకు హెచ్చరిస్తా ఉన్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్. రేవంత్ రెడ్డి Congress party, Congress party. ఇవాళ తీసుకుంటే 1,00,000 కళ్యాణ లక్ష్మి చెక్కు, రేపు వచ్చే నెల తీసుకుంటే తులం బంగారం ఇస్తామన్నాడు. నెలలో అన్నాడు కూసరాబాబు రాజేందర్, నెలలో అన్నారు. 16 నెలలు దాటిపోయింది. ఇప్పటికీ ఒక్కళ్ళకు కూడా తులం బంగారం లేదు. ప్రతి మహిళకు 2,500 ఇస్తామన్నాడు. గవర్నమెంట్ నౌకరులకు ఎట్లయితే నెల వస్తుందో 18 ఏళ్ళ నిండిన ప్రతి మహిళకి 2,500 ఇస్తా అన్నాడు. అట్లనే 2,000 ఉన్న పెన్షన్ 4,000 చేస్తా అన్నాడు. వృద్ధులకు, బీడీ కార్మికులకు, బీడీలు చేసే అక్కా చెల్లెళ్లకు. అట్లనే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. December 9 నాడే ఎవరైనా కట్టిన వాళ్ళు ఉంటే మళ్ళా పోయి తెచ్చుకోపోర్రి.
అని అన్నాడు. ఈ నియోజకవర్గంలో 51,000 మంది ఉంటే 21,000 మందికి రుణమాఫీ అయింది, 30,000 మందికి కాలేదు. అట్లనే ఇవాళ మార్చి 31 లోపల టకీమని రైతు బంద్ చేస్తా అన్నాడు. మార్చి 31 అయిపోయి 15 రోజులు అయింది. 4 ఎకరాల లోపలకు కూడా సరిగ్గా రాలేదు. ఇట్లా వాళ్ళు చెప్పిన ఏ హామీ కూడా నెరవేర్చకపోతే ఇవాళ నేను మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి వస్తే నేను ఇవాళ అడిగిన ఆయనని ఇవన్నిటి సంగతి ఏంది అని అడిగితే ఆయన అంటాడు మాకు అప్పులైనవి, మేము ఇప్పుడు ఇచ్చే పరిస్థితి లేము అని అంటాడు. నేనన్నా ఎన్నికలప్పుడు ఎప్పుడైతే మాట ఇచ్చిండ్రో అప్పటికే చేసి అప్పులు కదా ఇవి, మరి అప్పుడే మీకు తెలుసు కదా, తెలుసుండి మరి ఇవన్నీ ఇస్తామని ఎందుకు చెప్పిర్రు అంటే ఓట్లయితే డబ్బులు పడాలి, తర్వాత ఎగ్గొడదామని చూసిర్రు, అందుకే ఇప్పుడు అప్పుల పేరు చెప్పి ఇవన్నీ ఎగ్గొడుతున్నారా అని అడిగిన. నేను అక్కడ లోపల ఆడబిడ్డల కోసం తులం బంగారం అడిగితే బయట మన కార్యకర్తలు ఫ్లెక్సీలు చూపెట్టుకుంటా తులం బంగారం కాంగా ఎవరినే మళ్ళీ ఫ్లెక్సీలు చూపెట్టిరు. అంతే ఆడబిడ్డల తరఫున మన టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అడిగినారు, ఫ్లెక్సీలు చూపెట్టి శాంతియుతంగా అడిగితే లోకల్ కాంగ్రెస్ నాయకుల ప్రోద్బలం కొందరు పోలీస్ అధికారులు కక్షగట్టి మరి లాఠీ చార్జ్ చేసినారు, అమానుషంగా లాఠీ చార్జ్ చేసినారు. ఇవాళ నేను ఒకటే మాట, ప్రతి ఒక్కరు ఎవరెవరికి దెబ్బలు తగిలినాయో వాళ్ళందరూ కూడా భీమ్గల్ సిఐ గారి పేరు చెప్తా ఉన్నారు. భీమ్గల్ సిఐ గారు బయట నుంచి వచ్చిన పోలీస్ కానిస్టేబుళ్లకు, స్పెషల్ పోలీసు వాళ్ళకి ఒక్కొక్కరిని చూపించుకుంటా ఇక వీళ్ళు కొట్టు అని చెప్పినాడు భీమ్గల్ సిఐ గారు. భీమ్గల్ సిఐ గారికి కూడా నేను ఒకరే మాట చెప్తా ఉన్నా, ఎవ్రీడే ఈజ్ నాట్ సండే. మీరు చట్టాన్ని అతిక్రమిస్తే రేపు రాబోయే రోజుల్లో దాని ఫలితం అనుభవించాల్సి వస్తుంది సిఐ గారు అని చెప్తా ఉన్నా. నేను ఎన్ని రోజులు ఓపిక పట్టినాం, కానీ ఇది మరీ పరాకాష్ట అయిపోయింది. లాఠీ చార్జ్ చేసేదానికి కూడా పోతా ఉన్నారు పోలీసులు, అది కూడా శాంతియుతంగా అడిగితే. రెహమాన్ బాబాపూర్ షుగర్ పేషెంట్ ఎంత పక్కన ఉన్నాడు, ఆయనను కూడా లాఠీలతో కొట్టినారు. జాగిర్యాల్ రాజేందర్ 50-60 సంవత్సరాల వయసు ఉంటుంది, ఈయనను కూడా కొట్టినారు. ఇట్లా ఇష్టం వచ్చినట్టు భీమ్గల్ సిఐ గారు, భీమ్గల్ మీ గుత్తా అనుకుంటున్నారేమో, నేను ఇంకో 20 ఏళ్ళు రాజకీయాల్లో ఉంటా. నేను ఇప్పుడు చేసే ప్రతి అక్రమమైన పని బాజాబ్తా దాని మీద ఎంక్వైరీ చేపిస్తాం, బాజాబ్తా చట్ట ప్రకారమే చేస్తాం, అది కూడా మేము. కాబట్టి నేను పోలీస్ ఆఫీసర్లకు కూడా నేను చెప్తా ఉన్నా, మీరు చట్టానికి లోబడి పనిచేయాలి, కాంగ్రెస్ పార్టీకి లోబడి పనిచేసుడు కాదు. చట్టానికి లోబడి పనిచేయండి, మేము సంపూర్ణ సహకారం అందిస్తాం మీకు. కానీ మీరు వ్యక్తుల మీద కక్షగట్టి ఏం చేసుకొని నీ సంగతి చూస్తామంటే నీ సంగతి చూస్తాడు కూడా ఎవడో పైన ఉంటాడు అని చెప్పి నేను మీకు అందరికి చెప్తా ఉన్నా. ఎవ్రీడే ఇస్ నాట్ సండే, నేను మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా. కాబట్టి ఇవాళ మన కార్యకర్తల మీద జరిగిన లాఠీ చార్జ్ నిరసనగా దీని మీద ఎంక్వైరీ జరగాలి. ఎంక్వైరీ జరిగి లాఠీ చార్జ్ చేసిన పోలీసుల మీద శిక్ష పడాలి. ఎంక్వైరీ చేస్తాం, అక్రమంగా లాఠీ చార్జ్ చేసిన పోలీసులను శిక్షిస్తాము అని ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేంత మట్టుకు ఇక్కడనే కూర్చుంటాం. నా మీద లాఠీ చార్జ్ చేసినా సరే, మళ్ళీ ఇంకోసారి లాఠీ చార్జ్ చేసినా సరే నేను హెచ్చరిస్తా ఉన్నా. జై తెలంగాణ.
లాఠీ చార్జిన పోలీసులపై